సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. అనూస్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ సమర్పించు సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్స్ కి స్వాగతం. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. కనుమ ముక్కనుమ వీటికి సంబంధించి మనం మాట్లాడుకుందాం రమ్మగారు. కనుమ రోజు కాకి కూడా కదలదని, ముక్కనుమ రోజు ముక్క కొట్టాలని నాన్ వెజ్ తినే వాళ్ళైతే, వెజిటేరియన్స్ వెజ్ అనుకోండి. ఇట్లా మనం ఎప్పుడు ప్రతి సంవత్సరం మాట్లాడుకుంటూనే ఉంటాము. పదే పదే మనం చెప్పిన విషయాన్ని ఎందుకు చెప్పుకుంటామంటే రమ్మగారు, కొత్త జనరేషన్కి ఎవరైతే వస్తున్నారో నెక్స్ట్ తరానికి అందాలి కదా. అంటే ప్రతి సంవత్సరం అదే పండుగ చేసుకుంటాంగా, అదే కానీ అవే మాటలు అదే మాట్లాడుకుంటాం. మన పండగని మార్చలేము, మన సాంప్రదాయాన్ని మార్చలేము, మార్చలేము. కానీ విషయాన్ని అయితే ప్రజల్లోకి తీసుకెళ్లాలని కదా ఉద్దేశం. సో కనుమ ముక్కనుమ వీటి గురించి ఒకసారి అండి. సంక్రమణం మరుసటి రోజుని కనుమ అంటారు. ఈ కనుమల్లో కొన్ని చేయకూడదని నియమం ఉంటుంది జయ. కనుమ నాడు కాకైనా కదలదు, కాకైనా కడగదు అంటారు. భోగి నాడు తలంటి పోసుకుని సంక్రమణం నాడు తలంటుకోమ్మను. అవును. కనుమ నాడు తల అంటుకోకూడదు, తలస్నానం చేయకూడదు, ఒక నియమం అది. దాంతోపాటుగా కదలదు అంటే ప్రయాణం చేయకూడదని ఒక నియమం చెప్తారు. ఈ కనుమల గురించి ఒక ప్రత్యేకమైన విషయం మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం. పండగ గురించి చెప్తున్నాం కాబట్టి మిగిలిన విషయాలు నేను చెప్పట్లేదు. కనుమ నాడు ఊరు దాటకూడదు. పూర్వకాలం పద్ధతి ఎట్లా ఉండేది? పూర్వంలో పల్లెటూళ్ళు ఒక ఊరు నుంచి ఒక ఊరికి కాలినడకన వెళ్ళాలి. అవును. లేదా బళ్ళు అవి కట్టేవాళ్ళు. 2-3 ఊళ్ళకి మధ్యలో చిట్టడుగులు అవి ఉండేందుకు అవకాశం ఉండేది కదా. ఇలాంటప్పుడు ప్రయాణాలు చేయకూడదు, ఈ నడిచి వెళ్ళాలి, వెళ్ళాలి. కాబట్టి ఈ కనుమ పనికిరాదని ఒక నియమం ఇది వరకు ఉండేది. ఇప్పుడు బస్సులని, టికెట్లని, ఫ్లైట్లని, రైళ్ళని, ఆఫీసులని, మీటింగులు. అవునండి కదా. అందుకని ఏం చేస్తారు ఇప్పుడు జనం, పండగ నాడు సాయంకాలమే బ్యాగ్ తీసుకెళ్ళి పిన్నిగారింట్లో పెట్టి పిన్నింటి నుంచి వెళ్తారు, పక్కింటి నుంచి వెళ్తారు, నిర్గమనం పెట్టుకుంటారు, పరస్థానం అంటారు. పుట్టింటి నుంచి కదలకూడదనే నియమం. ఏ చోట నుంచి కూడా మనం ఎక్కడికి వచ్చామో అక్కడి నుంచి కదలకూడదు. ఇలాంటిది అయితే అది ఆ రోజున పెట్టింది ఏమిటి? ప్రయాణించకూడదని. నువ్వు కనుమ రోజున బస్సులు కార్లు అవి ఇలా లైన్గా కనపడతాయి మనకి హైవేలో. మరి అదిగా చేయాలంటే ఇది ఎలా కుదురుతుంది కదా. కాలాన్ని బట్టి కొంచెం మార్చుకుంటాం, దీన్ని వదిలేద్దాం ఇక్కడే. పాత పద్ధతిని ఓ దండం పెట్టుకుని మనకి ఇదే అవకాశం ఉంది, అందుకని బ్యాగ్ ఎవరింట్లో ఉన్నా పెట్టి బ్యాగ్ పుచ్చుకుని వెళ్తున్నారు. అట్లాగే పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్తారు ఇట్లా చేయొచ్చు, ఏం కాదు అని. అయితే ఈ కనుమ నాడు మాంసాహారం ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఈ మాంసాహారం అంటే మాంసాహారం తినని వాళ్ళ పరిస్థితి ఏమిటి? అందుకని కనుమ నాడు గారెలు తినాలని చెప్తారు. కనుమ నాడు మినుము తినాలి అని. మాంసకృత్తులు ఎక్కువగా ఉండే పప్పు పదార్థం మినుము కాబట్టి అవును, కనుమ నాడే గారెలు వండుకుంటారు. అందరూ వండుకుని దాంతోపాటు వాళ్ళు చేసుకోగలిగే పదార్థాన్ని అవతల వాళ్ళు, వీళ్ళు తినగలిగే ఏ అల్లపచ్చడిను యువతల వాళ్ళు చేసుకుంటారు. కనుమ నాడు గారె తినాలి. ఇప్పుడు కనుమకి దీనికి ఏం సంబంధం? సంక్రమణము దేనికి జరిగింది? సూర్యుడికి. సూర్యగమనంలో మార్పు రాగానే ప్రకృతిలో మార్పులు మొదలైపోతాయి. బలవర్ధకమైన ఆహారం తీసుకోరా నాయన, రేపటి నుంచి ఉంది నీ సంగతి. ఎండ దంచి కొట్టేస్తాడు, మొదలు పెడతాడు. మాఘం వచ్చిందంటే ముదిరిపోతుంది. ఈసారి సంక్రమణము మాఘము పెద్ద దూరంలో కూడా లేవు. అవును అవును. జనవరిలో రథసప్తమి వచ్చింది, ఈ మధ్యకాలంలో చూడలేం మనం, ఈసారి వచ్చేసింది. అవును, మాఘం కూడా వచ్చేస్తుంది. జనరల్గా పుష్యంలోనే సంక్రమణం కనపడుతుంది, పుష్యం మధ్యలోనే. అవును, ఇది చివరికి వచ్చేసింది, ఎండ పెరిగిపోతుంది. బలవర్ధకమైన ఆహారం తీసుకోండి అనేది ఒక నియమంగా మనకి అలవరిచి పెట్టారు. ఈ కనుమని పశువుల పండుగ అంటారు. ఈ ముందు కాలం అంతా అంటే మనకి ధాన్యాన్ని ఇల్లు చేర్చే వరకు, ఎక్కడి నుంచి? ఆకుమళ్ళు పోసిన దగ్గర నుంచి, అంటే విత్తనాలు వేసిన దగ్గర నుంచి ఈ ధాన్యం ఇంటికి చేరేదాకా, అంటే సంక్రాంతి పండగ దాకా బాగా పనిచేసినటువంటి ఎడ్లని, గిత్తలని, కోడలని సేవిస్తారు ఈరోజు. ఆవులుంటే గోసేవ చేసుకుంటారు. అన్ని పశువుల్ని శుభ్రంగా కడిగి పసుపు బొట్టు పెట్టి అలంకారం చేసి మెళ్ళో పువ్వులు వేసి, ఆవులనైతే ముఖానికి కాస్త పసుపు బొట్టు పెట్టుకుని, ఎడ్లను కూడా బసవయ్యలను కూడా అలాగే చేస్తారు.
అలంకారం చేసి మెళ్ళో దండలేసి పూజించి నమస్కారం చేసుకుని, తండ్రి నువ్వు ఒకడే ఉన్నావు కాబట్టి ఈ వ్యవసాయం అంతా సులువుగా అయిందని ఆ రోజున వాటి మెడల మీద కాడి వెయ్యరు, భక్తిగా దండం పెట్టుకుంటారు. వీటికి చక్కగా మినుములు నానబెట్టి, పెసలు నానబెట్టి, ఉలవలు ఉడకబెట్టి, జొన్నలు దంచి ఇట్లా రకరకాల ఆహార పదార్థాలు పెడతారు. పాలేళ్ళకి అందరికీ ఇంచుమించుగా సాయంకాలాలు సెలవులు ఇచ్చేస్తారు. విశేషంగా పశువుల పండగగా జరుపుకుంటారు. ఎందుకంటే ఈ పశువులు ఉండటం వల్లే వ్యవసాయం సులువుగా జరుగుతుంది కాబట్టి. ఇది వరకు పశువులతోటే వ్యవసాయం. మాకు ఎన్ని జతల ఎడ్లు ఉండేవో, రామారావు, నాగేశ్వరరావు, రాముడు, భీముడు పేర్లు ఉండేవి. కన్నా చందు అలా ఉండేవి. ఇప్పుడు వ్యవసాయానికి ఎడ్ల అవసరమైన జనం తక్కువ ఉన్నారు. ఇప్పటికీ మనం ఈ కొన్ని రాష్ట్రాల్లో అయితే ఎడ్ల బళ్ళ స్లోగా నడుస్తూ కనపడతాయి. మన వైపు అసలు ఎడ్ల బళ్ళనే చుట్టాలా మనం. అవునండి. బందర్ వెళ్తుంటే హైదరాబాద్లో బస్ ఎక్కి పొద్దున్నే ఈ చెరుకు ఫ్యాక్టరీకి చెరుకుకి తీసుకెళ్లే బళ్ళన్నీ ఎడ్ల బళ్ళే ఉండేవి. తర్వాత ట్రాక్టర్లు వచ్చాయి, లారీలు వచ్చాయి. ఇప్పుడు అంతా చూడు విత్తనాలు వేయటానికి మెషిన్లే, వరి కట్ చేయటానికి మెషిన్లే, ధాన్యం ఆడడానికి అన్నిటికీ మెషిన్లు వచ్చేసి. అవునవును. ఇదివరకు ఈ పశువుల మీదే ఆధారపడి వ్యవసాయం ఉండేది మనకి. అందుకని ఇది పశువుల పండగగా విశేషంగా ఇదివరకు చేసేవాళ్ళు. దీంతో పాటు ఏం చేసేవాళ్ళు, ఏమైనా వచ్చిన వాళ్ళకి దానాలు చేసుకోవటం, ఒడ్లు దానం చేయటం, పంచటం, తెలిసిన వాళ్ళకి ఒడ్లు పంపించుకోవటం, తర్వాత ఒడ్లు చక్కగా చిన్న చిన్న కుచ్చులుగా కట్టి అక్కడ ఇక్కడ పక్షులకి ఆహారం ఇవ్వటం. పిచ్చుకలు అవి విశేషంగా తిరుగుతాయి జయ. లాస్ట్ ఇయర్ అంతా నేను ట్రై చేసి అవలా, కానీ ఈ ఏడాది మాకు కూడా బాగా పిచ్చుకలు, రాబిన్స్, బుజ్జి ఒక 15-20 పెట్టెలు వస్తున్నాయి బియ్యం తినడానికి మాకు. ఒక వడ్ల కుచ్చు తీసుకొచ్చి కట్టాలని అనుకుంటున్నాను. అలవాటు అయింది కదా, ఈసారి పండగప్పుడు ఎవరైనా పంపిస్తే అదొకటి కట్టుకోవాలి. ఈ పశువులకి, పక్షులకి ఇవన్నీ కూడా పర్యావరణానికి మంచివి. పర్యావరణం బాగుంటేనే, పశు సంపద బాగుంటేనే వ్యవసాయం బాగుంటుంది. అవునండి. వ్యవసాయం బాగుంటేనే రైతు బాగుంటాడు, రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఖచ్చితంగా. ఈ పండగని ప్రత్యేకంగా దీనికోసం నిర్ధారించి పెట్టారు. కొన్ని చోట్ల పాయసం ఉండి కూడా ఎడ్లకి తినిపిస్తారు. ఎక్కువ పెట్టరు, కొద్దిగా పెడతారు, బెల్లం పెడతారు. వాటి ఆరోగ్యానికి అవకాశం ఉన్న అవసరమైనవన్నీ పెడతారు. ఈ పండగలకి అరటిపళ్ళ గెలలు తగిలిస్తారు తాంబూలాలు ఇవ్వడానికి. అరటిపళ్ళవన్నీ పిల్లలు అరటిపండు తింటుండా తొక్కలు తీసుకెళ్ళి వాటికి అందిస్తుండా. కొన్ని అరటిపళ్ళు కూడా చిట్టివి పొట్టివి 2 ఇచ్చారనుకో, ఒకటి ఆవుకో దూడకో పెట్టేస్తుంటారు. అలా చేసేవాళ్ళం మేము. నాకు ఎక్కడైనా రోడ్డు మీద కనపడితే, ఆవు కనపడిందంటే అరటిపళ్ళు కొనుక్కుంటాను నేను. ఏదో ఒకటి వాటిని అట్లా సేవించుకోవాలనే ఒక దృక్పథము మన లోపల ఉండటం. వీటి వల్ల మన మనుగడ ప్రశాంతంగా నడుస్తుంది. వాటితో సహజీవనం చేసేవాళ్ళం ఇదివరకు. అవునండి. ఆ ఆలోచనతో ఈ పండగని ఇలా చేసుకుంటాం. ఈ రోజున ఈ కనుమ నాడు గారెలు వండుకోవటము, తర్వాత ఈ పశువుల పండగ చేసుకోవటము, పశువుల పోటీలు కూడా పెడతారు. ఎడ్ల పందాలు పెట్టేవాళ్ళు ఇదివరకు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఉన్నాయి. సరే, కోడి పందాలు లాంటి వ్యవహారం కూడా ఒకటి కనపడుతుంది. ఇది కొన్ని ప్రాంతాల్లో డబ్బున్న వారి ఆటగా కూడా పరిణమించి ఉంటుంది. వారి వారి ఛాయిస్ ప్రకారము. ఇందులో ఏంటంటే డబ్బు, పందాలు అంటే గ్యాంబ్లింగ్ లాంటిది. తర్వాత జీవహింస ఇప్పుడు మీరు మానేస్తే మాత్రం కోళ్ళు తినకుండా ఎందుకుంటారు? అంతేగా, ఆహారంగా ఉన్నాయి కదా అవి. ఈ పోటీ పెట్టడంలో జీవహింస కనపడుతోంది, కానీ అవి ఎలాగూ ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి ఆహారమే. ఇప్పుడు అవి ఆహారంగానే ఉన్నాయి. ఇందులో జరిగేటువంటి ఈ పోటీ ప్రక్రియ, ఈ పై పందాలు, డబ్బు గ్యాంబ్లింగ్ వల్ల ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. కానీ ఆటగా అయితే మా చిన్నప్పుడు కూడా మాకు పాలేళ్ళు కోడి పందాలు ఆడేవాళ్ళు. ఏదో పావలాలు 10 పైసలు ఉండేవి. ఇప్పుడు లక్షల్లో వచ్చింది అది. అవునండి. సరే, ఇక దాన్ని పక్కన పెడితే దానికోసమే ఊళ్ళో వెళ్తున్న వాళ్ళు బోళ్ళంత మంది ఉంటారు. అది ఎలాగూ నడుస్తూ ఉంటుంది. దాన్ని వదిలిపెట్టేయండి. కనుమ నాడు చక్కగా వండుకుని తింటాం, స్నేహితులకి చక్కగా భోజనం పెట్టడం. ఈ కనుమ పండగ నాడు రథం ముగ్గేసుకుంటాం వాకిళ్ళలో. మనము ధను సంక్రమణం నాడు మొదలుపెట్టిన పీటల ముగ్గుల్ని సంక్రాంతి పండగతోటి ఆపేసి కనుమ నాడు రథం ముగ్గేస్తారు. ఈ రథం మీద బలిచక్రవర్తి భూలోకంలోకి వస్తాడని, పాడి పంటలతోటి సస్యశ్యామలంగా ఉన్నటువంటి భూమిని అందరినీ చూసి మళ్ళీ పాతాళ ప్రవేశం చేస్తాడని చెప్తారు. అందుకని వాకిళ్ళు శుభ్రంగా ఉంచాలి. పండగ అయిపోయిందని మానేయకూడదు. ఈ రోజున రథం వేసి తూర్పు నుంచి పడమరకి ప్రయాణిస్తున్నట్టుగా రథాన్ని తాడుని వేసి, ఈ తాడుని అందిపుచ్చుకుని పక్క వాళ్ళ తాడు, పక్క వాళ్ళ రథం, దాన్ని అందిపుచ్చుకుని ఆ పక్క వాళ్ళ రథం చొప్పున ఇల్లన్నిటికీ రథాల ముగ్గులు వేస్తే
ఈ రథం ఎక్కి ఆ రథం దిగుతూ బలిచక్రవర్తి ఒకప్పుడు భూసామ్రాజ్యానికి చక్రవర్తి అయినటువంటి ఆయన వచ్చి మనని ఆశీర్వదిస్తాడు. మన పంటలు మరింతగా పండేలాగా ఆయన ఆశీర్వాదం మనకి లభిస్తుంది. కాబట్టి మన ప్రాంతం అంతా రథం ముగ్గేస్తారు. అంటే బలిచక్రవర్తి మనకే వస్తాడు. మరి బీహార్లో, మహారాష్ట్రలో వాళ్ళంతా ఏం చేస్తారంటే వాళ్ళ విధానాన్ని వాళ్ళు అవలంబిస్తారు. అంతే. మనం చేస్తాం కదా. ఈ బలిచక్రవర్తి ఈ రోజున కుక్కల్ని కానీ, కోతుల్ని కానీ, కోళ్ళని కానీ అదిలించకూడదు, అదిలించద్దు. ఆహారం బాగా ఇవ్వాలి. అన్నీ మన చుట్టుపక్కల ఉండేటువంటి పక్షులు, శునకాలు, మార్జాలాలు ఒకవేళ ఉంటే, కోళ్ళు, తర్వాత ఏమో ఎడ్లు, ఆవులు, గేదెలు, దూడలు అన్నిటికీ సమృద్ధిగా ఆహారం ఇచ్చి అవి ఆకలితో అలమటించి అరిచే లాంటి పరిస్థితిని కల్పించకూడదు. శుభ్రంగా పెట్టడము, నీళ్లు పెట్టడము. ఇది గనక చేస్తే బలిచక్రవర్తి సంతోషిస్తాడని, ఆయన ఆశీర్వాదం లభించి ఈ పంటలు మరింతగా పండి సస్య సమృద్ధి కలిగి మనకి ఆహారపు కొరత అలాంటివి ఈ ఏడాది రాకుండా ఉంటుందని మనం ఈ పని చేస్తాం. ఓకే. ఈ రథ ముగ్గులు వేసుకుంటాం. దీంతో పండగ హడావిడి ముగిసిపోతుంది. కనుమ నాడు ప్రయాణం చేయకూడదు, ముక్కనుమ నాడు కూడా చేయకూడదు అంటారు. ముక్కనుమ అంటే కనుమ నాటి మర్నాడు. దీనికి ఈజీ మెథడ్ నేను చెప్పా కదా. మీ బ్యాగులు తీసుకెళ్ళి ఎవరింట్లో ఉన్నా పెట్టుకోండి. ఆ బ్యాగ్ మీ ఇంటికి తేకుండా మీ ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ బ్యాగ్ పుచ్చుకుని అట్టించట్టే వెళ్ళండి. వెళ్ళలేకపోయిన పరిస్థితులు మరి ఒప్పవు కాబట్టి అవకాశం లేదు, ఏదేం అక్కర్లేదు మనకి. హాయిగా ఉండండి ఇంకో 2 రోజులు ఊళ్ళోనే హ్యాపీగా. పండగ హడావిడంతా ముగిసాక అప్పసలు, అరిసెలు అవి ఇవి ప్యాక్ చేసుకుని ఇంటి దారి పెడితే సరిపోతుంది. రైట్ రాము గారు, నమస్తే. నమస్తే.